ఈరోజు మనం బీసీఎంఈలో పార్ట్ బిలో థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డెఫినిషన్, వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ డీజిల్ పవర్ ప్లాంట్ యొక్క వర్కింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ బెల్ట్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్ యొక్క టైప్స్ అండ్ బెల్ట్ డ్రైవ్ అంటే ఏంటి అండ్ బెల్ట్ డ్రైవ్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ గేట్ డ్రైవ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. అలాగే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఉంది, అది ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటెక్. ఫస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. ఏ హైడ్రో పవర్ ప్లాంట్ ఈజ్ ఏ పవర్ జనరేటింగ్ స్టేషన్ దట్ కన్వర్ట్స్ ది ఎనర్జీ ఆఫ్ ఫ్లోయింగ్ ఆర్ స్టోర్డ్ వాటర్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజింగ్ ఏ టర్బైన్ అండ్ జనరేటర్. అంటే హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఫ్లోయింగ్ లేదా స్టోరింగ్ వాటర్లో ఉన్న ఎనర్జీని టర్బైన్ లేదా జనరేటర్ సహాయంతో ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది పవర్ ప్లాంట్ అనేది. దాన్నే మనం హైడ్రో పవర్ ప్లాంట్ అని అంటాం. ఇప్పుడు మనం వర్కింగ్ చూద్దాం. వర్కింగ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే ఫస్ట్ ఇప్పుడు డయాగ్రామ్ చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఏం కనిపిస్తుంది, రిజర్వర్, రిజర్వర్ ఆ వాటర్ని డ్యామ్లోకి వెళ్తుంది అనమాట. ఆ డ్యామ్ నెక్స్ట్ అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అది గేట్. నెక్స్ట్ షుగర్ ట్యాంక్, పెన్ స్ట్రోక్, ఎలక్ట్రిసిటీ అనేది అక్కడ ఉన్నది ఎలక్ట్రిసిటీ అని అంటాం. నెక్స్ట్ పవర్ హౌస్, ఓవరాల్గా ఉంది పవర్ హౌస్, దాన్ని పవర్ హౌస్ అని అంటాం. నెక్స్ట్ జనరేటర్, దాని జనరేటర్ అంటాం. అండ్ టర్బైన్, టైల్ రైస్, నెక్స్ట్ రివర్ ఉంటుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ చూసుకుంటే కనుక డ్యామ్ అండ్ రిజర్వర్ స్టోర్స్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్. అంటే ఎక్కువ అమౌంట్లో వాటర్ని స్టోర్ చేయడానికి డ్యామ్ మరియు రిజర్వ్ యూజ్ చేస్తారనమాట దీంట్లో. దాన్ని మనం డ్యామ్ అండ్ రిజర్వర్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ది గేట్ కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ వాటర్. అంటే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి గేట్ని యూజ్ చేస్తారనమాట. దీంట్లో హైడ్రో పవర్ ప్లాంట్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ది షుగర్ ట్యాంక్ ప్రొటెక్ట్స్ ది పెనిస్టోక్ ఫ్రమ్ సడన్ ప్రెజర్ చేంజెస్. డయాగ్రామ్లో చూస్తున్నారు కదా, అదే షుగర్ ట్యాంక్. సడన్ ప్రెజర్ చేంజెస్ నుండి పెనిస్టోక్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట హైడ్రో పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫోర్త్ది పెనిస్టోక్ అంటే లార్జ్ పైప్ క్యారింగ్ వాటర్ ఫ్రమ్ రిజర్వర్ టు టర్బైన్. అంటే రిజర్వర్ నుండి టర్బైన్ దగ్గరికి వాటర్ని తీసుకువెళ్ళే పైప్ని పెనిస్టోక్ అని అంటాం మనం. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక మనం ఫిఫ్త్ వచ్చేసరికి వాటర్ టర్బైన్ అంటే కన్వర్ట్స్ వాటర్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే వాటర్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుతుంది, దాన్నే మనం వాటర్ టర్బైన్ అని అంటాం హైడ్రో పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక జనరేటర్ అంటే కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే జనరేటర్ అనేది మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుతుంది, దాన్ని మనం జనరేటర్ అని అంటాం. నెక్స్ట్ 7 చూసుకుంటే కనుక టైల్ రైస్ క్యారీస్ యూజ్ టు వాటర్ బ్యాక్ టు ది రివర్. అంటే టర్బైన్ నుంచి వచ్చిన వాటర్ని రివర్లోకి పంపిస్తుంది, దాన్నే మనం టైల్ రైస్ అని అంటాం. నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ చూసుకుందాం. అడ్వాంటేజెస్ వచ్చేటప్పుడు ఫస్ట్ రిన్యూవబుల్ సోర్స్. అంటే వాటర్ ఈజ్ న్యాచురల్లీ రీప్లానిష్డ్. అంటే వాటర్ అనేది మళ్ళీ లభిస్తుంది అనమాట రిన్యూవబుల్ సోర్స్లో. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక నో ఫ్యూల్ కాస్ట్. అంటే నో కోల్ ఆర్ డీజిల్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఫ్యూల్ అవసరం లేదనమాట దీంట్లో. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక ఎన్వైర్మెంటల్
ఫ్రెండ్లీ అంటే ప్రొడ్యూస్ వెరీ లో పొల్యూషన్ అంటే ఇందులో పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 4th చూసుకుంటే కనుక హై ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ ఈజ్ హయ్యర్ దెన్ మెనీ అదర్ పవర్ ప్లాంట్ అంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక లో ఆపరేటింగ్ కాస్ట్ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ లో అంటే ఆపరేటింగ్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ మనం డిసడ్వాంటేజ్ చూసుకుంటే కనుక హై ఇనిషియల్ కాస్ట్ కన్స్ట్రక్ట్ ఆఫ్ డ్యామ్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఎక్కువగా ఉండడం వల్ల దీని యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ డిపెండెన్స్ ఆన్ రెయిన్ఫాల్ లెస్ రెయిన్ఫాల్ రిడ్యూస్ పవర్ జనరేషన్ అంటే వర్షాలు తక్కువగా పడితే కనుక పవర్ జనరేటింగ్ అనేది తగ్గుతుంది, దానివల్ల దీని యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ 3rd చూసుకుంటే కనుక లార్జ్ ఏరియా రిక్వైర్డ్ రిజర్వర్ నీడ్స్ ఏ లార్జ్ ల్యాండ్ ఏరియా అంటే ఎక్కువ ల్యాండ్ అనేది అవసరం దీనికి, దానివల్ల మనకి దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4th చూసుకుంటే కనుక ఎన్వైర్మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే మే ఎఫెక్ట్ ఎక్వాటిక్ లైఫ్ అండ్ ఫారెస్ట్స్ అంటే ఎన్వైర్మెంటల్ లేదా ఎక్వాటిక్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది ఇది. నెక్స్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే సిటీస్ అండ్ విలేజెస్కి పవర్ సప్లై చేయడానికి ఇది ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఇరిగేషన్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి వాటర్ సప్లై చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాటర్ సప్లై చూస్తే కనుక వాటర్ సప్లై అంటే ఇంకే వాటర్ ఒక సప్లై కోసం అనమాట. నెక్స్ట్ 4th చూసుకుంటే కనుక ఫ్లోర్ కంట్రోల్ అంటే ఫ్లోర్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక ఇండస్ట్రియల్ పవర్ సప్లై అంటే ఇండస్ట్రీస్కి ఎలక్ట్రిక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. ఇవి అప్లికేషన్స్. Steam power plant ante a steam power plant is a thermal power plant in which heat energy of the steam is converted into mechanical energy and then into electrical energy. స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ని స్టీమ్గా మార్చి ఆ స్టీమ్ ప్రెజర్తో టర్బైన్ని రొటేట్ చేసి ఎలక్ట్రికల్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని ప్లాంట్ అని అంటాం, స్టీమ్ పవర్ ప్లాంట్ అని అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఏముంది అక్కడ హీట్ ఎనర్జీ ఉంది, హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది స్టీమ్ పవర్ ప్లాంట్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టీమ్ పవర్ ప్లాంట్, దీన్ని మనం వర్కింగ్ అని కూడా అంటాం. ఇందులో మనం కాంపోనెంట్స్ చూసుకుంటే కనుక బాయిలర్, స్టీమ్ టర్బైన్, జనరేటర్, కండెన్సర్, కూలింగ్ టవర్, ఫీడ్ వాటర్ పంప్, ఇవి మెయిన్ కాంపోనెంట్స్ స్టీమ్ పవర్ ప్లాంట్కి. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకుంటే కనుక మనం డయాగ్రామ్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ బాయిలర్ నుంచి స్టీమ్ నుంచి టర్బైన్ నుంచి జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కండ్యూసర్ అండ్ ఇది చూస్తున్నాం కదా, దీని ఫీడ్ వాటర్ పంప్ అంటాం. నెక్స్ట్ వార్మ్ వాటర్. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసాం కదా, ఈ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది బాయిలర్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ వాటర్ ఇంటూ హై ప్రెషర్ స్టీమ్ బై బర్నింగ్ ఫ్యూయల్ కాయిల్ ఆయిల్ బై గ్యాస్ అంటే ఇది వాటర్ని హీట్ చేసి స్టీమ్ జనరేట్ చేస్తుంది, కాయిల్ అండ్ ఆయిల్ లేదా గ్యాస్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తారు, దీన్ని బాయిలర్ అని మనం అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, స్టీమ్ పవర్ ప్లాంట్లో ఈ విధంగా మనం బాయిలర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది సెకండ్ వచ్చేసరికి స్టీమ్ టర్బైన్ అంటే ది హై ప్రెషర్ స్టీమ్ ఎక్స్పాండ్ ఇన్ ది టర్బైన్ అండ్ రొటేట్స్ ది బ్లేడ్స్ అంటే హై ప్రెషర్ స్టీమ్ని టర్బైన్ అనేది బ్లేడ్స్ని రొటేట్ చేస్తుంది, దాన్ని మనం స్టీమ్ టర్బైన్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, దీన్నే మనం స్టీమ్ టర్బైన్ అని అంటాం. ఇదే రియల్గా ఉంటుంది అనమాట, రియల్గా ఈ విధంగా ఉంటుంది స్టీమ్ టర్బైన్ అనేది.
Next, third generator. The turbine is coupled to the generator and mechanical energy is converted into electrical energy. అంటే జనరేటర్ అనేది టర్బైన్ ని రొటేషన్ ని ఎలక్ట్రికల్ గా కన్వర్ట్ చేస్తుంది. దీన్ని జనరేటర్ అని అంటాం. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, జనరేటర్ అనేది రియల్ గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కండెన్సర్. ది ఎగ్జాస్ట్ స్ట్రీమ్ ఫ్రమ్ టర్బైన్ ఈజ్ కండెన్స్డ్ ఇంటూ వాటర్ ఇన్ ది కండెన్సర్. అంటే టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్ ని మళ్ళీ వాటర్ గా మారుస్తుంది. దాన్ని కండెన్సర్ అంటారు. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, కండెన్సర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కూలింగ్ టవర్. ది కండెన్సర్ వాటర్ ఈజ్ కూల్డ్ ఇన్ ది కూలింగ్ టవర్ అండ్ రీసర్క్యులేటెడ్. అంటే కండెన్సర్ వాటర్ ని కూల్ చేస్తుంది. దాన్నే మనం కూలింగ్ టవర్ అని అంటాం. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, కూలింగ్ టవర్ అనేది రియల్ గా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ ఫీడ్ వాటర్ పంప్. ఇట్ పంప్స్ ది వాటర్ ఫ్రమ్ కండెన్సర్ బ్యాక్ టు ది బాయిలర్. అంటే వాటర్ ని మళ్ళీ బాయిలర్ కి పంప్ చేస్తుంది అనమాట. దాన్ని ఫీడ్ వాటర్ పంప్ అని అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్. Large amount of electricity can be generated. Next, reliable and continuous power source. Next, fuel is easy available. Next, suitable for large scale power generator. ఇవి advantages. Next, disadvantages చూసుకుంటాం. Initial cost of plant is high, requires more water, fuel consumption is high, causes air pollution. Next, maintenance cost is high. ఇవి disadvantages. Next, applications. Used in thermal power station, used in industries for power generation, used in large scale electric generation. ఇవి applications. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ పవర్ జనరేటింగ్ స్టేషన్ ఇన్ విచ్ హీట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది nuclear fusion of uranium-235. This heat is used to produce steam, which device is a turbine connected to generator to generate electricity. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది విద్యుత్ని ఉత్పత్తి కేంద్రం అని అంటాం. ఇందులో uranium-235 అనే రేడియో యాక్టివ్ ఫ్యూయల్ యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా జనరేటర్ ఎలక్ట్రిసిటీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ జనరేటర్ ఎలక్ట్రిసిటీతో స్టీమ్ తయారీని టర్బైన్ని తిప్పుతుంది. ఆ టర్బైన్ జనరేటర్ని నది విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే వాటర్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది అనమాట. దాన్ని మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అంటాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చూద్దాం. దీని యొక్క డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్, హాట్ మెటల్, హీట్ ఎక్స్చేంజర్, ఇది వచ్చే స్టీమ్, నెక్స్ట్ ఇది టర్బైన్, నెక్స్ట్ ఆల్టరేటర్, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫిల్టర్, అది ఫిల్టర్, నెక్స్ట్ ఇది ఉంది కదా అది పంప్, నెక్స్ట్ కోల్డ్ మెటల్, అది ఫ్యూయల్ వాటర్ పంప్, ఇది నెక్స్ట్ కండెన్సర్ అండ్ ఇది సర్క్యులేటింగ్ వాటర్ పంప్, నెక్స్ట్ కూలింగ్ టవర్. ఇది డయాగ్రామ్. నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. ఫస్ట్ చూసుకుంటే కనుక న్యూక్లియర్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ అండర్గోస్ ఫ్యూజన్ అండ్ ప్రొడ్యూసెస్ హీట్. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం ఫ్యూయల్ ఫ్యూజన్ జరిగి ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్నే మనం రియాక్టర్ అంటాం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక హాట్ మెటల్ కూలెంట్. అంటే లిక్విడ్ మెటల్ కూలింగ్ carries heat from the reactor to the heat exchanger. అంటే హాట్ మెటల్ కూలెంట్ రియాక్టర్ నుండి వేడిని హీట్ ఎక్స్చేంజర్కి తీసుకువెళ్తుంది. దాన్ని మనం హాట్ మెటల్ కూలెంట్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక హీట్ ఎక్స్చేంజర్ అంటే వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్ యూజింగ్ రియాక్టర్ హీట్. అంటే రియాక్టర్ యొక్క వేడి ద్వారా వాటర్ అనేది స్టీమ్గా మారుతుంది. దాన్ని మనం హీట్ ఎక్స్చేంజర్ అని అంటాం. దీన్నే స్టీమ్ జనరేటర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే వాల్వ్ అంటే కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ స్ట్రీమ్. అంటే
స్టీమ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుందన్నమాట ఇది. దీన్ని మనం వాల్వ్ అని అంటాం. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక టర్బైన్. హై ప్రెజర్ స్టీమ్ రొటేట్స్ ది టర్బైన్ అంటే హై ప్రెజర్తో స్టీమ్ అనే దాన్ని రొటేషన్ చేస్తుందన్నమాట టర్బైన్. దాన్ని మనం టర్బైన్ అని అంటాం. నెక్స్ట్ 6th చూసుకుంటే కనుక ఆల్టర్నేటర్. దీన్ని చూసుకుంటే కనుక టర్బైన్ డ్రైవ్స్ ది ఆల్టర్నేటర్ టుగెదర్ ఎలక్ట్రిసిటీ అంటే టర్బైన్ ఆల్టర్నేటర్ని నడిపి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనం ఆల్టర్నేటర్ అని అంటాం. నెక్స్ట్ 7th చూసుకుంటే కనుక కండెన్సర్ అంటే ఎగ్జాస్ట్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ వాటర్ అంటే టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్ని కూల్గా మళ్ళీ నేరుగా మారుస్తారు. దాన్నే కండెన్సర్ అని మనం అంటాం న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ చూసుకుంటే కనుక 8th వచ్చేసరికి ఫీడ్ వాటర్ పంప్. ఈ ఫీడ్ వాటర్ పంప్ అనేది ఇమేజ్లో చూస్తున్నట్టు ఇక్కడ ఉంది కదా, దాన్నే మనం ఫీడ్ వాటర్ పంప్ అని అంటాం. పంప్స్ వాటర్ బ్యాక్ టు ది హీట్ ఎక్స్చేంజర్ అంటే నీరుని మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్కి పంపిస్తుంది ఇది. నెక్స్ట్ 9th చూసుకుంటే కనుక కూలింగ్ టవర్ అండ్ సర్క్యులేటింగ్ వాటర్ పంప్ అంటే రిమూవ్ ఎక్స్చేంజెస్ హీట్ అండ్ కూలింగ్ ది కండెన్సర్ వాటర్ అంటే అధిక వేడిని అంటే ఎక్కువ వేడిని తొలగించడానికి కండెన్సర్ వాటర్ని చల్లబరుస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ది లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ కెన్ బీ జనరేటెడ్ ఫ్రమ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అంటే తక్కువ ఫ్యూయల్తో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంట దేంట్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక లో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే ఫ్యూయల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక రిక్వైర్డ్ లెస్ ల్యాండ్ అంటే తక్కువ స్థలంలో సరిపోతుందని దీని యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్ 4th చూసుకుంటే కనుక నో స్మోక్ ఆర్ యాష్ ప్రొడక్షన్స్ అంటే పొగ మరియు బూడిద ఉత్పత్తి కావు అన్నమాట. యాష్ ప్రొడక్షన్ అంటే బూడిదని అర్థం. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక కంటిన్యూస్ పవర్ జనరేషన్. కంటిన్యూస్గా పవర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 6th చూసుకుంటే కనుక హై ఎనర్జీ అనేది డెన్సిటీగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ది హై ఇనిషియల్ కాస్ట్ అంటే సెకండ్ చూసుకుంటే కనుక రిస్క్ ఆఫ్ రేడియేషన్ లీకేజ్ అంటే రేడియేషన్ అనేది లీకేజ్ అవుతుంటే రిస్క్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ రిక్వైర్స్ స్కిల్డ్ ఆపరేషన్ అంటే నెక్స్ట్ చూసుకుంటే కనుక 4th వచ్చేటప్పటికి హై మెయింటెనెన్స్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఖర్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ జనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ స్పేస్ మిషన్. నెక్స్ట్ థర్డ్ మెడికల్ ఐసోటోపిక్ ప్రొడక్షన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇండస్ట్రియల్ హీట్ ప్రొడక్షన్ ఇవి అప్లికేషన్స్. చూసుకుంటే కనుక ఏ డీజిల్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ పవర్ జనరేటింగ్ స్టేషన్ ఇన్ విచ్ ఏ డీజిల్ ఇంజిన్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. డీజిల్ పవర్ ప్లాంట్ అనేది విద్యుత్ని ఉత్పత్తి కేంద్రం అని అంటాం. ఇందులో డీజిల్ ఇంజిన్ జనరేటర్ని నడిపి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. దాన్నే మనం డీజిల్ పవర్ ప్లాంట్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా డీజిల్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఇది. దీని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఫ్యూయల్ ఆయిల్ ట్యాంక్ అంటే స్టోర్ డీజిల్ ఫ్యూయల్ రిక్వైర్డ్ ఫర్ ది ఇంజిన్ అంటే డీజిల్ ఫ్యూయల్ని నిల్వ చేసే ట్యాంక్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఫ్యూయల్ ఆయిల్ పంప్ అంటే పంప్స్ ఫ్యూయల్ ఫ్రమ్ ది ట్యాంక్ టు ది ఇంజిన్ అంటే ట్యాంక్ నుండి ఫ్యూయల్ని ఇంజిన్కి పంపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే ఫ్యూయల్ ఫిల్టర్ అంటే రిమూవ్స్ డస్ట్ అండ్ ఇంప్యూరిటీ ఫ్రమ్ ది ఫ్యూయల్ అంటే దీన్ని ఫ్యూయల్లో ఉన్న డస్ట్ని మరియు ఇంప్యూరిటీని తొలగిస్తుంది అని అర్థం దీని అర్థం. నెక్స్ట్ 4th చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అంటే ఇంజెక్ట్స్ ఫ్యూయల్ ఇంటూ ది ఇంజిన్ సిలిండర్ ఇన్ ది అడ్మైజ్డ్ ఫ్రమ్ అంటే ఫ్యూయల్ని ఇంజిన్ సిలిండర్లో స్ప్రే
రూపంలో పంపిస్తుందని అర్థం. నెక్స్ట్ 5th చూసుకుంటే కంప్రెషన్. ఈ కంప్రెషన్ అనేది సప్లైస్ కంప్రెస్డ్ ఎయిర్ టు ది డీజిల్ ఇంజిన్, అంటే ఇంజిన్ని కంప్రెస్డ్ ఎయిర్ నుండి అందిస్తుందని అర్థం. నెక్స్ట్ 6th చూసుకుంటే కనుక ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ అంటే క్లీన్స్ ది ఇన్కమింగ్ ఎయిర్ బిఫోర్ ఎంటరింగ్ ది ఇంజిన్, అంటే ఇంజిన్లోకి వెళ్ళిన గాలిని శుభ్రంగా చేస్తుందని అర్థం. నెక్స్ట్ 7th చూసుకుంటే కనుక డీజిల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ వచ్చేసరికి ఫ్యూయల్ బర్న్స్ ఇన్సైడ్ ది ఇంజిన్ అండ్ ప్రొడ్యూసెస్ ది మెకానికల్ పవర్, అంటే డీజిల్ నుంచి జరిగే మెకానికల్ పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది, దాన్ని మనం డీజిల్ పవర్ అని అంటాం. నెక్స్ట్ 8th చూసుకుంటే కనుక జనరేటర్. జనరేటర్ వచ్చేటప్పటికి కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది ఇది. నెక్స్ట్ 9th చూసుకుంటే కనుక సైలెన్సర్. సైలెన్సర్ అనేది రిడ్యూస్ ఎగ్జాస్టింగ్ నాయిస్ ఫర్ ది ఇంజిన్, అంటే ఇంజిన్ నుండి వచ్చే సంభవాన్ని తగ్గిస్తుందని అర్థం, సౌండ్ని తగ్గిస్తుందని అర్థం. నెక్స్ట్ 10th చూసుకుంటే కనుక లూబ్రికేటింగ్ ఆయిల్ ట్యాంక్, అంటే స్టోర్స్ లూబ్రికేటింగ్ ఆయిల్, అంటే లూబ్రికేటింగ్ ఆయిల్ని నిల్వ చేస్తుందని అర్థం. నెక్స్ట్ 11th చూసుకుంటే కనుక లూబ్రికేటింగ్ ఆయిల్ పంప్ అండ్ ఫిల్టర్, అంటే సర్క్యులేట్స్ క్లీన్ లూబ్రికేటింగ్ ఆయిల్ టు ఇంజిన్ పార్ట్స్, అంటే ఇంజిన్ బలగానికి శుభ్రమైన లూబ్రికేటింగ్ ఆయిల్ని అందిస్తుందని అర్థం. నెక్స్ట్ ఆయిల్ కూలర్, అంటే కూల్స్ ది హాట్ లూబ్రికేటింగ్ ఆయిల్, అంటే వేడిగా ఉన్న లూబ్రికేటింగ్ ఆయిల్ని చల్లబరుస్తుందని అర్థం. నెక్స్ట్ కూలింగ్ వాటర్ పంప్. కూలింగ్ వాటర్ పంప్ అంటే సర్క్యులేట్స్ కూలింగ్ వాటర్ త్రూ ది సిస్టమ్, అంటే కూలింగ్ వాటర్ సిస్టంలో ఉన్న సర్క్యులేట్స్ చేస్తుందని అర్థం. నెక్స్ట్ కండెన్సర్. కండెన్సర్ అంటే హెల్ప్స్ రిమూవ్ ఎక్సెస్ హీట్ ఫ్రమ్ ది కూలింగ్ సిస్టమ్, అంటే అధిక వేడిని తొలగించడానికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ ఇప్పటి వరకు డీజిల్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ డిజైన్ చూసాం మనం. ఇప్పుడు దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక లో ఇనిషియల్ కాస్ట్, అంటే ఇనిషియల్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక రిక్వైర్మెంట్స్ లెస్ స్పేస్, అంటే తక్కువ స్థలంలో సరిపోతుందని అర్థం. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక క్విక్ స్టార్టింగ్ అండ్ స్టాపింగ్, అంటే త్వరగా స్టార్ట్ అవుతుంది, అలాగే స్టాప్ కూడా చేయొచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక సింపుల్ ఇన్స్టాలైజేషన్, అంటే సింపుల్గా ఇన్స్టాలైజేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ 5th చూసుకుంటే కనుక లెస్ కూలింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్, అంటే తక్కువగా కూలింగ్ వాటర్ అనేది అవసరం దీనికి. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే కనుక హై ఆపరేటింగ్ కాస్ట్, అంటే కాస్ట్ అనేది ఖర్చు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ హై. ఫ్యూయల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రొడ్యూసర్ స్మోక్ అండ్ నాయిస్, అంటే ప్రొడ్యూస్ స్మోక్ అండ్ నాయిస్ అంటే పొగ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. మెయింటెనెన్స్ అనేది కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లెస్ ఎఫిషియన్సీ ఫర్ లార్జ్ స్కేల్ జనరేషన్, అంటే లెస్ ఎఫిషియన్సీ అనేది లార్జ్ స్కేల్గా జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ పవర్ సప్లై. నెక్స్ట్ హాస్పిటల్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ రిమోట్ విలేజెస్ అండ్ స్టాండర్డ్ బై పవర్ స్టేషన్స్ అనేవి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ బెల్ట్ డ్రైవ్? బెల్ట్ డ్రైవ్ అంటే ఏంటి అని చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. బెల్ట్ డ్రైవ్ అంటే ఏ బెల్ట్ డ్రైవ్ ఈజ్ ఏ మెకానికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇన్ విచ్ పవర్ అండ్ మోషన్ are transmitted from one rotation shaft to another by using a belt and pulleys. అంటే బెల్ట్ అండ్ పుల్లీస్ సహాయంతో ఒక తిరిగే షాఫ్ట్ నుండి మరో తిరిగే షాఫ్ట్కి పవర్ అండ్ మోషన్ ట్రాన్స్మిట్ చేసే విధానం బెల్ట్ డ్రైవ్ అని మనం అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బెల్ట్ యొక్క టైప్స్ అండ్ బెల్ట్ డ్రైవ్ యొక్క టైప్స్ కూడా చూద్దాం. బెల్ట్ టైప్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ 3 టైప్స్ ఏంటంటే 1 ఫ్లాట్ బెల్ట్, 2 వీ బెల్ట్, 3 సర్క్యులర్ బెల్ట్. ఇవి 3 బెల్ట్ యొక్క టైప్స్. అందులో ఫస్ట్ ఫ్లాట్ బెల్ట్ గురించి చూద్దాం. దిస్ బెల్ట్ హ్యాస్ ఏ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. దిస్ బెల్ట్ ఆర్ capable of transmitting power over long distance between the pulley centers. The efficiency of
This drive is around 98% and produce little noise. అంటే ఈ బెల్ట్ షేప్ అనేది రెక్టాంగులర్ లాగా ఉంటుంది. దీనికి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న పుల్లీస్ మధ్య పవర్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట దీన్ని. దీనికి ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా అరౌండ్ 98% అలాగా. దీనికి నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఫ్యాక్టరీస్లో లాంగ్ షిఫ్ట్ డ్రైవ్గా చేయడానికి దీన్ని యూజ్ చేస్తారన్నమాట. ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఫ్లాట్ బెల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సెకండ్ది వి బెల్ట్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. వి బెల్ట్ అంటే this belt has a rectangular cross section. These belts are capable of transmitting power over long distance between pulley centers. The efficiency of this drive is around 98% and produce little noise. అంటే ఈ బెల్ట్ షేప్ వచ్చేటప్పటికి వి షేప్లో ఉంటుందన్నమాట. వి షేప్ లాగా ఉంటుంది. దీనికి అనేది గ్రౌండ్ పుల్లీస్ యూజ్ చేస్తారనమాట. ఇది ఫ్లాట్ బెల్ట్ కన్నా ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ అనేది చేస్తుంది ఇది. నెక్స్ట్ బెల్ట్ అనేది స్లిప్ తక్కువగా ఉంటుంది అనమాట. మల్టిపుల్ వి బెల్ట్స్ కలిపి కూడా యూజ్ చేయొచ్చు దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక కార్స్, ఫ్యాన్స్, కంప్రెషన్ ఇండస్ట్రీ మిషన్స్ లో యూజ్ చేస్తారనమాట ఈ బెల్ట్ ని. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక సర్క్యులర్ బెల్ట్, అంటే దీన్ని రౌండ్ బెల్ట్ అని కూడా అనొచ్చు. This type of belt has a circular cross section and is used with grooved pulleys. అంటే ఈ బెల్ట్ షేప్ అనేది రౌండ్ లేదా సర్క్యులర్ గా ఉంటుంది. నెక్స్ట్ గ్రోవ్డ్ పుల్లీస్ యూజ్ చేస్తారనమాట. దీన్ని తక్కువ పవర్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ లైట్ డ్యూటీ మిషన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది. దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక స్వింగింగ్ మిషన్స్ అండ్ స్మాల్ కవరేజెస్ ఎగ్జాంపుల్స్. ఇమేజ్ చూస్తున్నారు కదా, సర్క్యులర్ బెల్ట్ అనేది ఈ విధంగా రియల్ వరల్డ్ లో ఉంటుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్ మెయిన్గా 6 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఓపెన్ బెల్ట్ డ్రైవ్, సెకండ్ది క్రాస్ బెల్ట్ డ్రైవ్, థర్డ్ది కొటేటెడ్ టర్న్ బెల్ట్ డ్రైవ్, ఫోర్త్ది ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్, ఫిఫ్త్ది స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్. నెక్స్ట్ 6th చూసుకుంటే కనుక జాకీ పుల్లీ డ్రైవ్. ఇవి బెల్ట్ డ్రైవ్ యొక్క 6 టైప్స్ అనమాట. ఈ టైప్స్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, వినండి. ఇప్పుడు ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అంటే ఏంటని చూద్దాం. ఇన్ ఏ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ ది డ్రైవర్ పుల్లీ అండ్ డ్రివెన్ పుల్లీ రొటేట్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. This arrangement is used when the shafts are parallel to each other. అంటే ఈ ఓపెన్ బెల్ట్ డ్రైవ్ లో డ్రైవింగ్ పుల్లీ అండ్ డ్రైవెన్ పుల్లీ రెండు ఒకే డైరెక్షన్ లో తిరుగుతాయన్నమాట. షాఫ్ట్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఈ డ్రైవ్ ని ఉపయోగిస్తారనమాట. దాన్నే మనం ఓపెన్ బెల్ట్ డ్రైవ్ అని అంటాం. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, ఓపెన్ బెల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్ లో ఉన్నట్టు. డయాగ్రామ్ అనేది వేయగలిగితే మీరు వేయచ్చు, ఈ విధంగా వేయండి ఎగ్జామ్లో. నెక్స్ట్ సెకండ్ది క్రాస్ బెల్ట్ డ్రైవ్ అంటే ఏంటని ఇప్పుడు మనం చూద్దాం. ఇన్ ఏ క్రాస్ బెల్ట్ డ్రైవ్ ది బెల్ట్ క్రాసెస్ బిట్వీన్ ది పుల్లీస్ causing them to rotate in opposite direction. It provides a larger angle of a contact and better grip. అంటే ఏంటి అని చూద్దాం. అంటే క్రాస్ బెల్ట్ డ్రైవ్ లో బెల్ట్ క్రాస్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని పుల్లీస్ ఆపోజిట్ డైరెక్షన్ లో తిరుగుతాయి అన్నమాట. ఇది ఎక్కువగా గ్రిప్ అండ్ కాంటాక్ట్ యాంగిల్లో కాంటాక్ట్ యాంగిల్ని అందిస్తుందన్నమాట. దీన్ని మనం క్రాస్ బెల్ట్ డ్రైవ్ అని అంటాం. ఇమేజ్లో చూస్తున్నారు కదా, క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా ఉంటుంది. ఎగ్జామ్లో నేను చూపిస్తున్నట్టే సింపుల్గా వేయండి, ఎగ్జామ్లో సింపుల్గా డయాగ్రామ్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్. అంటే దిస్ టైప్ ఆఫ్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ వెన్ ది షాఫ్ట్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ రైట్ యాంగిల్ 90 degrees టు ఈచ్ అదర్. అంటే షాఫ్ట్స్ అనేవి 90 degrees యాంగిల్లో ఉన్నప్పుడు క్వార్టర్ టర్న్ బెల్ట్ డ్రైవ్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక ఫాస్ట్ అండ్ లాస్
pulley drive అంటే it consistency of fast pulley and a loss pulley. It is used to start or stop the machine without stopping the main shafts. అంటే ఇది ఫాస్ట్ పుల్లీ అండ్ లాస్ పుల్లీతో ఉంటుందన్నమాట. మెయిన్ షాఫ్ట్స్ ని ఆపకపోయినా మిషన్ ని స్టార్ట్ లేదా స్టాప్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట దీన్ని. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ డ్రైవ్ కి ఎగ్జామ్ లో ఈ విధంగా డయాగ్రామ్ సింపుల్ గా ఇవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్. ఇది వచ్చేసరికి దిస్ డ్రైవ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పుల్లీస్ హ్యావింగ్ డిఫరెంట్ డయామీటర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు obtain డిఫరెంట్ స్పీడ్స్. అంటే వేరే వేరే డయామీటర్స్ ఉన్న పుల్లీస్ తో ఉంటుందన్నమాట. డిఫరెంట్ స్పీడ్స్ పొందడానికి ఈ డ్రైవ్ ని ఉపయోగిస్తారు. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, స్టెప్డ్ ఆర్ కోన్ పుల్లీ డ్రైవ్ అనేది ఈ విధంగా రియల్ గా ఉంటుందన్నమాట. డయాగ్రామ్ ఈ విధంగా ఇవ్వండి సింపుల్ గా అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక జాకీ పుల్లీ డ్రైవ్ అంటే an additional pulley called a jockey pulley is used to increase the angle of contact and belt tension. అంటే additional పుల్లీని జాకీ పుల్లీ అని అంటారు. ఇది బెల్ట్ టెన్షన్ మరియు కాంటాక్ట్ యాంగిల్ ని పెంచడానికి ఉపయోగిస్తారన్నమాట దీన్ని. ఇమేజ్ లో చూస్తున్నారు కదా, జాకీ పుల్లీ డ్రైవ్ అనేది ఈ విధంగా ఎగ్జామ్ లో గీయండి సింపుల్ గా. ఇవి టైప్స్ అన్నమాట, బెల్ట్ డ్రైవ్ యొక్క 6 టైప్స్ ఇవి. నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ అనేవి చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్. ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక సింపుల్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ అనేది సింపుల్ గా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లో ఇనిషియల్ కాస్ట్, అంటే కాస్ట్ అనేది స్టార్టింగ్ లో తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సూటబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్, అంటే ఎక్కువ దూరం వరకు పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ స్మూత్ అండ్ క్వైట్ ఆపరేషన్స్, అంటే స్మూత్ గా అండ్ సైలెంట్ గా పనిచేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ అబ్జర్వ్స్ షాక్ అండ్ వైబ్రేషన్, అంటే షాక్ అండ్ వైబ్రేటింగ్ ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ నో లూబ్రికేషన్ రిక్వైర్డ్, అంటే లూబ్రికేషన్ అనేది అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ ఈజీ ఇనిషియలైజేషన్ అండ్ మెయింటెనెన్స్, అంటే ఇనిషియలైజేషన్ అనేది అండ్ మెయింటెనెన్స్ అనేది సులభంగా ఉంటుంది, అంటే ఈజీగా ఉంటుందని అర్థం. నెక్స్ట్ ఎయిత్ చూసుకుంటే కనుక కెన్ ట్రాన్స్మిట్ పవర్ టు మల్టిపుల్ షాఫ్ట్స్, అంటే అనేక షాఫ్ట్స్ కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ నైన్త్ చూసుకుంటే కనుక లైట్ వెయిట్ కంప్రెస్డ్ టు గేర్ డ్రైవ్స్, అంటే గేర్ డ్రైవ్స్ తో పోలిస్తే తక్కువ వెయిట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈజీ రీప్లేస్మెంట్ ఆఫ్ డ్యామేజ్డ్ బెల్ట్స్, అంటే డ్యామేజ్ అయిన బెల్ట్ ని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. ఇవి అడ్వాంటేజెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్ అనేది చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే కనుక స్లిప్ అండ్ క్రిప్ మే అక్కర్, అంటే స్లిప్ అండ్ క్రిప్ అనేది జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక లోవర్ ఎఫిషియన్సీ దెన్ గేర్ డ్రైవ్స్, అంటే గేర్ డ్రైవ్స్ పోలిస్తే ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ వెరీ హై పవర్ ట్రాన్స్మిషన్, అంటే చాలా అధికంగా పవర్ అనేది ట్రాన్స్మిషన్ గా అనుకూలంగా కాదనమాట. నెక్స్ట్ బెల్ట్ వేస్ అవుట్ విత్ టైం, అంటే బెల్ట్ అనేది అరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక స్పీడ్ రేషియో ఈస్ నాట్ కాన్స్టెంట్, అంటే స్పీడ్ రేషియో అనేది సరితకంగా ఉండదన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక రిక్వైర్స్ మోర్ ఇనిషియలైజేషన్ స్పేస్, అంటే ఎక్కువగా స్థలము అవసరం ఉంటుంది. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ టెన్షన్ అడ్జస్ట్మెంట్ ఈజ్ నెసెసరీ, అంటే తరచుగా బెల్ట్ అనేది టెన్షన్ అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎయిత్ చూసుకుంటే కనుక పర్ఫార్మెన్స్ ఈజ్ ఎఫెక్టెడ్ బై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ, అంటే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ వల్ల పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది ఇందులో. నెక్స్ట్ నైన్త్ చూసుకుంటే కనుక షార్టర్ లైఫ్ కంపేర్డ్ టు గేర్ డ్రైవ్స్, అంటే
గేర్ డ్రైవ్తో పోలిస్తే లైఫ్ అనేది తక్కువ అన్నమాట. నెక్స్ట్ కెనాట్ మెయింటెనెన్స్ ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియో అంటే ఎగ్జాక్ట్ వెలాసిటీ రేషియో అనేది మెయింటైన్ చేయగలదు ఇది. నెక్స్ట్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మనం చూసుకున్నాం కదా. నెక్స్ట్ అప్లికేషన్స్ అనేవి చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్. ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఆటోమేషన్ ఇంజనీరింగ్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మిషనరీస్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కాన్వేరియర్ సిస్టంలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక ఫ్యాన్స్ అండ్ బ్లౌజర్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక అగ్రికల్చర్ మిషనరీస్లో కూడా ఉపయోగిస్తారు అనమాట ఇది. నెక్స్ట్ సిక్స్త్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ లాంటైన్ మిషనరీస్లో ఉపయోగిస్తారు. ఈ ఎయిర్ కంప్రెషన్లో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్లో, ఇంకా పేపర్ ఇండస్ట్రీస్లో, ప్రింటింగ్ మిషన్స్లో అండ్ వాటర్ పంప్స్లో, నెక్స్ట్ జనరేటర్ డ్రైవ్స్లో, ఫ్లోర్స్ మిల్లీస్లో, ఫ్యాక్టరీ పవర్ ట్రాన్స్మిషన్లో ఇవన్నీ ఉపయోగిస్తారు అన్నమాట. ఫ్యాక్టరీ అండ్ పవర్ ట్రాన్స్మిషన్లో వచ్చేటప్పటికి సిస్టమ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇవి గేర్ డ్రైవ్ యొక్క అప్లికేషన్స్. డెఫినేషన్ ఆఫ్ గేర్ డ్రైవ్. ఏ గేర్ డ్రైవ్ ఈజ్ ఏ mechanical power transmission system in which power and motion transformed from one shaft to another using machine gear. It provides a positive drive without slip. అంటే ఈ గేర్ డ్రైవ్ అంటే రెండు షాఫ్ట్స్ మధ్య పవర్ అండ్ మోషన్స్ని గేర్ టీత్ మిషన్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేదాన్ని దీని యొక్క అర్థం. ఇది పాజిటివ్ డ్రైవ్ కాబట్టి స్లిప్ అనేది ఉండదు గేర్ డ్రైవ్లో. ఇది గేర్ డ్రైవ్ డెఫినిషన్. గేర్ డ్రైవ్ అనేది ఎలా ఉంటుందని ఇప్పుడు ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్ చూడండి. ఈ గేర్ డ్రైవ్ యొక్క పార్ట్స్ చూసుకుంటే కనుక డ్రైవర్ గేర్ అనేది ఇన్పుట్ అన్నమాట. ఇందులో టీత్ మిషన్ అండ్ డ్రైవింగ్ గేర్ ఒకటి అవుట్పుట్. నెక్స్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది, నెక్స్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది, డ్రివెన్ షాఫ్ట్ అనేది అండ్ డ్రైవింగ్ షాఫ్ట్ అనేది ఉంది పార్ట్స్. ఇవి గేర్ డ్రైవ్ యొక్క పార్ట్స్ అన్నమాట. ఈ గేర్ డ్రైవ్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను వినండి. గేర్ డ్రైవ్ ఇన్పుట్ ఉన్నది కదా, అది వచ్చేటప్పటికి ఇన్పుట్ అనేదాన్ని రొటేట్ చేస్తుంది అనమాట. రొటేషన్ని యూజ్ చేసుకొని ఇన్పుట్ పవర్ని ఇస్తుంది అనమాట ఇందులో. నెక్స్ట్ టీత్ మిషన్ ఉంది కదా, ఈ టీత్ మిషన్ వచ్చేటప్పటికి టీత్ ఆఫ్ ది డ్రైవెన్ గేర్ అంటే డ్రైవెన్ గేర్ యొక్క టీత్ గేర్ అనమాట. నెక్స్ట్ ది డ్రైవెన్ గేర్ స్టార్ట్స్ రొటేట్ అండ్ పవర్ ఈజ్ ట్రాన్స్మిషన్ అంటే డ్రైవెన్ గేర్ అనేది స్టార్ట్ అయినప్పుడు రొటేషన్ అయ్యి దాని పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ది గేర్ సైజెస్ స్పీడ్ అండ్ టార్క్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజింగ్ అంటే గేర్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇందులో స్పీడ్ అనేది. ఇప్పుడు మనం గేర్ డ్రైవ్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అప్లికేషన్స్ అనేవి చెప్తాను చూడండి. అడ్వాంటేజెస్ ఆఫ్ గేర్ డ్రైవ్. ఫస్ట్ వచ్చేటప్పటికి పాజిటివ్ డ్రైవ్, నో స్లిప్ అంటే ఇందులో స్లిప్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే హై ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ యాక్యురేట్ వెలాసిటీ రేషియో అంటే యాక్యురేట్ స్పీడ్ రేషియో అనేది వస్తుంది అనమాట ఇందులోకి. నెక్స్ట్ కెన్ ట్రాన్స్మిట్ లార్జ్ పవర్ అంటే ఎక్కువ పవర్ అనే దాన్ని ట్రాన్స్మిట్ చేయగలదు ఇది. నెక్స్ట్ లాంగ్ సర్వీస్ లైఫ్ అంటే లాంగ్ లైఫ్గా ఉంటుందని అర్థం ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇది కాస్ట్ ఈజ్ హై అంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ రిక్వైర్స్ ప్రైస్ ఎలిజిమెంట్ అంటే కరెక్ట్ ఎలిజిమెంట్ అనేది కావాలని అర్థం. నెక్స్ట్ లూబ్రికేషన్ ఈజ్ నెసెసరీ అంటే లూబ్రికేషన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ప్రొడ్యూస్ నాయిస్ అట్ హై స్పీడ్స్ అంటే హై స్పీడ్లో నాయిస్ అనేది వస్తుంది అనమాట దీంట్లో. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. ఫిఫ్త్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ కాంప్లెక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కష్టంగా ఉంటుంది అనమాట. ఇవి గేర్ డ్రైవ్ యొక్క డిసడ్వాంటేజెస్. ఇప్పుడు వరకు మనం డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం అప్లికేషన్స్ అనేవి చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ గేర్ డ్రైవ్. ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఆటోమొబైల్స్, నెక్స్ట్ సెకండరీ క్లాక్స్ అండ్ వాచెస్, నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక మిషన్ టూల్స్లో, నెక్స్ట్ ఇండస్ట్రియల్ మిషనరీస్లో కానీ,
అలాగే కాన్వెరస్ అండ్ క్రషెస్లో కానీ ఇవి యూజ్ చేస్తారనమాట అప్లికేషన్స్ అనేవి డే డ్రైవ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.